నమస్కారం, వాజీ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వరల్డ్ కప్లో విజయం సాధించిన మహిళా క్రికెటర్లు, మహిళా జట్టును అభినందించిన ప్రధాని మోదీ. ముఖ్యమంత్రి అధ్యక్షతన డేటా ఆధారిత పాలనపై సదస్సులో పాల్గొన్న ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత స్థాయి అధికారులు. జడ్పీలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, ప్లకార్డులతో నిరసన తెలిపిన వైసీపీ సభ్యులు. సమ్మెకు దిగిన విజయనగరం కాంట్రాక్ట్ అసోసియేషన్, కాంట్రాక్టర్ల సమ్మెతో ఆగిన అభివృద్ధి పనులు. విశేషాలు చూద్దాం. భారత ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. చారిత్రాత్మక విజయం సాధించినందుకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో జట్టు సభ్యులను ప్రధాని అభినందించారు. వారితో సంభాషణ సందర్భంగా దేశంలో పెరుగుతున్న ఊబకాయ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దేశ పౌరులంతా తమ వంతు సహాయం అందించారని కోరారు. జాతీయ ఆరోగ్య చొరవలో భాగంగా నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఫిట్ ఇండియా ఉద్యమం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. నిజానికి మోదీ ప్రతి భారతీయుడు దైనందిన జీవితంలో ఫిట్నెస్ అంతర్భాగం చేయడానికి 2019వ సంవత్సరం నుంచి ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. మన దేశంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతుందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. How many times you win, but how you can pick yourself up after a fall, and I feel that this team has done that the best. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముందుగా వ్యవసాయ శాఖ పనితీరుపై చర్చ జరిగింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీటి రామారావు మొంతా తుఫాను దృష్ట్యా రైతులు తీసుకుంటున్న చర్యలపై సభ్యులకు వివరించారు. తుఫాన్లో 33% పైగా పంటలు నష్టపోయిన రైతుల వివరాలను తీసుకోవడం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సభ్యులు మాట్లాడుతూ తుఫాన్లోని చాలామంది వరి పంట నష్టపోయిందని, 33% కంటే తక్కువగా ఉన్నవారిని కూడా దృష్టిలో ఉంచి వారికి కూడా నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ యూరియా వాడకాన్ని తగ్గించాలని కోరారు. యూరియా వాడటం వలన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని రైతులు గమనించాలని అన్నారు. మొంతా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ధాన్యం సేకరించి రైతులకు బిల్లులు సకాలంలో ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మంత్రులు కొండపల్లి, గుమ్మడి సంధ్యారాణి ఆరోపించారు. తక్కువ సమయంలోనే రైతులకు ధాన్యానికి సంబంధించిన బిల్లులు కూటమి ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ఎటువంటి ప్రాణాస్తం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ చెరువుల నుంచి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కానీ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ పంట నష్టం ఏదైతే జరిగిందో దాన్ని కూడా ఎన్యూమరేషన్ అనేది, ఈ క్రాపింగ్ అనేది 100% చేసి ఎవరికైతే నిజంగా పంట నష్టం జరిగిందో వాళ్ళందరినీ ఇన్సూరెన్స్ వచ్చేలాగా కార్యాచరణ చేస్తున్నాం. మీ డిస్కలర్ అనేది కూడా ఈ సమస్య మాకు తెలుసు, ఇది కొత్తగా వచ్చినటువంటి సమస్య కాదు. మనకి చాలా సంవత్సరాలుగా ఎప్పుడైనా ఈ వర్షాకాలంలో వచ్చినప్పుడు కొంతమంది రైతులు డిస్కలర్ వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఇది. దీని మనకి యూరియా కూడా ఫస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే మనకున్నటువంటి క్రాప్, ప్యాడీ క్రాప్ ఎవరైతే సోయింగ్ చేసి రికార్డ్ చేసిందో ఒకటైతే, కొంతమంది రైతులు అంటే సాగు రైతులు అవ్వచ్చు, లేకపోతే మన రెంటెడ్ రైతు, మన టెనెంట్ ఫార్మర్స్ అవ్వచ్చు, వీళ్ళందరి వల్ల కొంత యూరియా డెఫిసిట్ వచ్చింది. వెంటనే మేము గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. వెంటనే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మనకి యూరియా కూడా సకాలంలో అందించడం జరిగింది. అయితే మనం ప్రజాప్రతినిధులుగా ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని
మనం ఇక్కడ వ్యవహరించాల్సింది ఏంటంటే యూరియా ఎంత అవసరం ఉంటే అంతే వినియోగం చేయాలనేది ముఖ్యంగా ఈ సభ ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాను. పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఈరోజు ఉదయం 7:45 ఆంధ్ర ఒరిస్సా ఘాట్ రోడ్డు ప్రయాణికులతో విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఒరిస్సా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో చాకచక్యంగా బస్సును ఆపు చేయడంతో పాటు పెను ప్రమాదం తప్పింది. బస్సు ఒక ప్రక్కకు ఆపిన డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా కిందకి దించారు. దీంతో ఎటువంటి ప్రాణహాని లేకుండా ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. అగ్ని ప్రమాదం సమాచారం తెలుసుకున్న సాలూరు అగ్నిమాపక సిబ్బంది హోటాహోటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రహదారి గుండా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో మంటలను అదుపు చేయడం సునాయాసమైంది. సమాచారం తెలుసుకున్న పాచిపెంట పోలీసులు అక్కడికక్కడ చేరుకొని కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వైజాగ్ నుండి జైపూర్ వెళ్ళే ఒరిస్సా ఆర్టీసీ బస్సు పాచిపెంట మండలం రొడ్లవలస ఘాట్ రోడ్లో ఇంజిన్లో హీట్ ఎక్కువయ్యి మంటలు వ్యాపించడం జరిగింది. సుమారుగా 7-7:30 మధ్యలో జరిగింది. మాకు 7:30కి కేంద్రానికి ప్రమాద వార్త తెలియపరచగానే కేంద్రం నుండి వాహనం తీసుకొని సిబ్బందితో అగ్ని ప్రమాద స్థలానికి చేరుకున్నామండి. చేరుకున్న తర్వాత అక్కడ బస్సులో ఉన్న ప్యాసింజర్స్ని కానీ అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ని కానీ వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చి మేము ఆ మంటల్ని పూర్తిగా ఆర్పడం జరిగింది. అంటే ఇంజిన్ ఎక్కువగా హీట్ అవ్వడం, దూరం నుంచి ప్రయాణించడం వల్ల ఇంజిన్ హీట్ ఎక్కి ఇంజిన్లో మంటలు రావడం జరిగింది. సుమారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాహనాలు బస్సు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఆర్టీసీ డిపో వారు కానీ డ్రైవర్ కానీ కండక్టర్లు కానీ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నామండి. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని గోకుల్ పార్క్లో రాధాకృష్ణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పాలు, పెరుగు, యదుమేళను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది యాదవ ప్రముఖులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఏటా రాధాకృష్ణుల మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా బుధవారం సాయంత్రం బీచ్ రోడ్లోని గల గోకుల్ పార్కులో రాధాకృష్ణుల మందిరం వద్ద పాలు, పెరుగు, యదుమేళను అంగరంగ వైభవంగా నిర్వహించింది. విద్యుత్తు కాంతుల జిగేలల మధ్య అంబరాన్ని తాకేలా సంబరాలు ఈ ఉత్సవాలు సాగాయి. పులివేషాలు, కేరళ డప్పు నృత్యాలు, కోలాటం, అమ్మవార్ల కాళికా నృత్యం వంటి సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బీచ్ సందర్శకులు, యాదవ భక్తులు రాధాకృష్ణను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాలలో జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు నిరసన తెలియజేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రారంభమై వ్యవసాయ శాఖ పనితీరుపై చర్చ జరిగిన అనంతరం ఒక్కసారిగా జడ్పీ చైర్మన్, మంత్రులు కొండపల్లి, గుమ్మిడి సంధ్యారాణి ఉన్న వేదిక వద్దకు వచ్చి జడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులు ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. కురుపాంలో ఇటీవల గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మృతి చెందిన నేపథ్యంలో అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. కురుపాం, ఎంపీపీ, పార్వతీపురం జిల్లాలలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు నిరసన తెలియజేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ పాయింట్ మీద డిస్కస్ చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈరోజు ఏపీలో ఏసీబీ అధికారులు పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో అధికారుల తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు విశాఖలోని జగదాంబ, మధురవాడ, పెదగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్లు, డేటాను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆన్లైన్ లావాదేవీలపైన అధికారులు ఆరా తీస్తున్నారు. స్టాంపు డ్యూటీ చెల్లింపుల తీరుపైన విచారణ చేపట్టారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి ఆర్థిక లావాదేవీల గుర్తింపు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో సిబ్బందికి ప్రైవేటు వ్యక్తులతో ఉన్న సంబంధాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏసీబీ సోదాలతో రిజిస్ట్రేషన్లకు అంతరాయం కలిగింది. ఏసీబీ అధికారుల సోదాలతో రెండో రోజు డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయాలు మూతపడ్డాయి.
నిన్న జరిగిన సోదాలలో పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో డిజిటల్ పేమెంట్లపై దృష్టి సారించి విచారణ కొనసాగిస్తున్నారు. ఏపీలో విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉండడంతో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రావడంతో భూ లావాదేవీలలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సమాచారం. ఈ సమాచారంతో ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో నిన్న అర్ధరాత్రి వరకు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భూములు రిజిస్ట్రేషన్ కార్యకలాపాలలో అవినీతి అక్రమాలు జరిగినట్లుగా గుర్తించడంతో భోగాపురం, మధురవాడతో పాటు పలు కార్యాలయాలలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సీజ్ చేశారు. దీంతో భోగాపురం, మధురవాడ పలు ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులతో ఏపీ రియల్ ఎస్టేట్ రంగంలో ఏ1గా ఉన్న రియల్టర్లు గుండెలలో గుబులు పుడుతోంది. శాఖల వారీగా లక్ష్యాలు సాధించిన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మంత్రులు, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో డేటా డ్రివెన్ గవర్నెన్స్ పాలనలో టెక్నాలజీ, ఆర్టీజీఎస్తో సమన్వయమైన మంత్రులు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాఖల వారీగా ప్రజలకు సుపరిపాలన అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు, అధికారులకు స్పష్టం చేశారు. సచివాలయంలో డేటా డ్రివెన్ గవర్నెన్స్ ఈ పాలనలో టెక్నాలజీ, ఆర్టీజీఎస్తో సమన్వయంపై మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల తుఫానులో సాంకేతికతతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించగలిగామని చెప్పారు. డేటా ఆధారిత పాలన అత్యంత కీలక అంశంగా మారిందని పేర్కొన్నారు. రియల్ టైం గవర్నెన్స్లో డేటాను పొందుపరచమని 42 విభాగాలలో డేటా మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా చెప్పారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాల మేరకు ప్రణాళికలు రూపొందించాలని సమీక్షలో సూచించారు. ఈరోజు ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం గవర్నమెంట్ అనేది ఒకటి, సిటిజన్ ఒకటి. మనమందరం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న, డిఫరెంట్ హోదాలో ఉన్న, అల్టిమేట్గా లాస్ట్ మైన్ సిటిజన్కి సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా మనం చేసే పనులు ఉండాల్సిన అవసరం ఉంది. ఇందులో కూడా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ దృష్టిలో పెట్టుకుని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే 1.5 year నుంచి మనం కొన్ని సిస్టమ్స్ బిల్డప్ చేసాం, టెక్నాలజీ అంతా కూడా అడాప్ట్ చేసుకొని. దానివల్ల ఇటీవల కాలంలో ఏదైతే సైక్లోన్ వచ్చిందో ఆ సైక్లోన్ని సమర్థవంతంగా టోటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందుకు పోగలిగాం. దానివల్ల చాలా వరకు మనకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఇది ఒక ఎక్కడికక్కడ టెక్నాలజీని పర్ఫెక్ట్గా ఉపయోగించుకున్నాం. ఇంకొక పక్కన ఏదైతే సైక్లోన్ని ముందుగానే ట్రాక్ చేయడం, అదే మరి మనకుండే అవేర్ కానీ డేటా కానీ ఇవన్నీ సింక్ చేసుకోవడం, ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విషన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. భోగాపురం మండలం గూడెపు వలస గ్రామానికి చెందిన రైతులు అంతర్జాతీయ విమానాశ్రయానికి మా భూములు ఇచ్చామని, ఇక మీదట ఇచ్చే ప్రసక్తే లేదని వీఎంఆర్డీఏ అధికారులకు తేల్చి చెప్పేశారు. ఐటీ పార్కు నిమిత్తం సుమారు 5,000 ఎకరాల భూమిని తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నందున ఇకపై అటువంటి ఆటలు సాగనివ్వమని గూడెపు వలస, ముగడపేట, చాకి వలస, భోగాపురం గ్రామానికి చెందిన రైతులు సంబంధిత అధికారులకు ఖరాఖండిగా తేల్చి చెప్పారు. గూడెపు వలస పంచాయతీలో 1 సెంటు భూమి కూడా ఇవ్వమని, ఇస్తే రైతులు అన్యాయం అయిపోతారని ఆ గ్రామ సర్పంచ్ మట్ట అయ్యప్పరెడ్డి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ఏది ఏమైనప్పటికీ గ్రామ సర్పంచ్గా నాకు తెలియకుండా మీరు రావడం విడ్డూరంగా ఉందని అధికారులకు విన్నవించారు. అయితే వీఎంఆర్డీ సర్వే బాబా, స్థానిక వీఆర్డీఓ వాగ్దేవి ఆ గ్రామంలో భూములు పరిశీలించేందుకు రాగా రైతులు అడ్డుకొని మా భూములు జోలికి వస్తే మేము అన్యాయం అయిపోతామని రైతులు వారి ముందు గోడు వెలబుచ్చుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు మా ఇబ్బందులు తెలియజేయాలంటూ, లేని పక్షంలో మాకు తెలియకుండా మా గ్రామంలోకి వచ్చి నివేదికలు పంపిస్తే రైతులు ఊరుకునే ప్రసక్తి లేదని అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కొల్లి రామ్మూర్తి, ఆ ప్రాంతానికి చెందిన రైతులు అక్కడికి చేరుకొని అధికారులకు వారి బాధను వివరించారు. అంతే కదా సార్, ఓ సర్పంచ్కి ఇంటిమేషన్ కూడా ఇవ్వాలి. ఇలా అంటే ఇలా వచ్చి ఇలా చూస్తున్నామని కూడా మాకు తెలియదు కదా, అది ఫస్ట్ చూసామన్నమాట. మేడం గారు ఏమన్నారంటే ఓకే సరే అయితే.
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గిరిజన విద్యార్థుల మృతిపై చర్చ జరిగింది. పార్వతీపురం జిల్లాలోని కురుపాం, సాలూరు నియోజకవర్గాలలో ఇటీవల గిరిజన విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన కారణాలను అధికారులు సభ్యులకు వివరించారు. మంత్రి సంధ్యారాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్, పార్వతీపురం జిల్లా జడ్పీటీసీలు, ఎంపీపీలు మధ్య విద్యార్థుల మృతి అంశంపై వాదోపవాదనలతో చర్చ జరిగింది. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని గౌరవ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు మృతి చెందడం జరిగిందని సభ్యులు ఆరోపించారు. మంత్రి సంధ్యారాణి కూడా బాధ్యతారహితంగా విద్యార్థుల మృతి కోసం మాట్లాడారని సభ్యులు విమర్శలు గుప్పించారు. స్పందించిన మంత్రి సంధ్యారాణి, దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటి దగ్గర విద్యార్థులు ఉన్నారని, కురుపాం నియోజకవర్గంలో సంబంధించి ఇద్దరు, సాలూరుకు సంబంధించిన విద్యార్థులు ఇద్దరు మృతి చెందారని అన్నారు. వైసీపీ ఎక్కువ మంది విద్యార్థులు మృతి చెందారని దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కువ మంది విద్యార్థులు చనిపోయారని, వారికి ₹1 కూడా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. మృతి చెందిన విద్యార్థులు, వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఎంతో పూర్వం మీ ఛానల్ పత్రికలోనూ మీరు రాసుకున్నది నేను కాదు. స్కూల్ అన్నారు కదా మేడం, 2004లో డిజైన్ చేసింది మేడం. అది 2004లో డిజైన్ చేసింది. ఇప్పుడు చిన్నదంటే ఎలా వస్తుంది సార్? డిజైన్ చేసింది చిన్నదమ్మా. 2022 నుంచి 2వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి మనకి యాక్చువల్. అయితే చనిపోవడం అనేది చాలా బాధాకరం, చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే బిడ్డలు చనిపోవడం అనేది ఎవరు కూడా చనిపోయిన తర్వాత ఎవరు కూడా శవరాజకీయాలు చేయాలని ఎవరు అనుకోము మేము. ఎందుకంటే ఏది దయచేసి నేను మాట్లాడినప్పుడు ఒక 2 నిమిషాలు మీరు విన్న తర్వాత మీరు అది అడిగితే నేను చెప్తాను సమాధానం. 25వ తేదీ అంటే 20వ తేదీన అమ్మాయికి కొంచెం బాగులేకపోయి ఉండొచ్చు. అయితే 5 రోజులు వాళ్ళ ఇంట్లోనే అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకోవటం. 5 రోజులు కూడా డాక్టర్, 2 రోజులు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ పక్కనే ఉన్నటువంటి సంచి డాక్టర్ దగ్గర ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత 2 రోజుల్లో హాస్పిటల్కి జాయిన్ అవ్వడం, అమ్మాయి చనిపోవడం 25వ తేదీన. మళ్ళీ 30వ తేదీన ఒక అమ్మాయి జాయిన్ అవ్వడం, 1వ తేదీన చనిపోవడం. ఆ తర్వాత వెంటనే 31వ తేదీన అమ్మాయిని చనిపోయిన వెంటనే నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. స్కూల్ అయినా మన జిల్లాలో జరిగినప్పుడు ఖచ్చితంగా మనం దాని మీద దృష్టి పెట్టాలి అని మొత్తం అప్పుడు ఆ రోజు ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అన్ని స్కూల్స్లో కూడా ఖచ్చితంగా చెక్ చేయాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మొత్తం అన్ని స్కూల్స్ చెక్ చేసాం. ఆ రోజు హాస్టల్లో కూడా చెక్ చేయడం జరిగింది. వాటర్ అయితే కంటామినేషన్ లేదు అని రిపోర్ట్ వచ్చింది మాకు. వెంటనే చూస్తే అక్కడ దాదాపు 611 మంది పిల్లలు ఉన్నారు. 611 మంది పిల్లలకు కూడా ఉన్న టాయిలెట్స్ 30 ఉన్నాయి. 30 టాయిలెట్స్ ఏంటంటే కొంతమంది పిల్లలకి పచ్చకామర్లు వచ్చింది. అంటే KGH డాక్టర్లు చెప్తున్నాను. పచ్చకామర్లు వచ్చిన తర్వాత 1 వీక్లో వాళ్ళు టాయిలెట్ సరిగ్గా క్లీన్ చేయకపోయినా వెంటనే పక్క వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. 1 వీక్లోనే అది ఖచ్చితంగా వ్యాప్తి చెందుతుంది అని. అందువలన కొంతమంది పిల్లలకు వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి మొత్తం టోటల్ స్కూల్ చెక్ చేయమని చెప్పాం. కాబట్టి వెంటనే ఆ తర్వాత కూడా మనం ఇచ్చేయడం చూస్తున్నాం. ఆ తర్వాత సాలూరు నియోజకవర్గంలో 2 కూడా చనిపోయారు. నేను అది కూడా చెప్తాను. ఒక అమ్మాయికి జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశాలు జడ్పీ సమావేశ మందిరంలో జరిగాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగాయి. చైర్పర్సన్ జె. సుభద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలలో పలు అంశాలను ప్రస్తావించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్థాయి సంఘం సమావేశాలు వేడిగా సాగాయి. చైర్పర్సన్ జె. సుభద్ర అధ్యక్షతన ఈ సమావేశాలు జరిగాయి. ముఖ్యంగా 2వ స్థాయి సంఘం సమావేశంలో సభ్యులు పలు అంశాలను ప్రస్తావించారు. స్కీమ్ ఇళ్లలో మౌలిక సదుపాయాలు కల్పన, ఐటీడీఏ పరిధిలోని జేసీసీ ఆధ్వర్యంలో అరకు, పాడేరులో నడిచే రేషన్ డిపోలను సివిల్ సప్లై విభాగం ద్వారా రెవెన్యూకు కట్టుబెట్టడం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు తీరు, ఈకేవైసీ విధానంపైన సభ్యులు అధికారులను నిలదీశారు. అధికారుల నుంచి సంతృప్తికర సమాధానాలు రాకపోవడంతో ఆగ్రహానికి గురి అయ్యారు. సభ్యుల ప్రశ్నలకు అధికారుల నుంచి సంతృప్తికరమైన సమాధానాలు లభించినందున స్వయంగా తానే మండలాల్లో పర్యటించి సమస్యలకు పరిష్కారం దొరికేలా చూస్తానని జడ్పీ చైర్పర్సన్ సుభద్ర వాజీవన్ న్యూస్కి తెలియజేశారు. సమస్యలు ఈరోజు ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ డిఆర్డిఏకి సంబంధించి ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరంన్నర కాలం అవుతున్నా కూడా కొత్త ఫెన్షన్స్ అనేది ఇప్పటి వరకు మనకి ఇచ్చిన దాఖలాలు లేవు. అండ్ కొత్త ఫెన్షన్కి ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారో కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నోటీసులో కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఏఎస్ఆర్ కానివ్వండి, అనకాపల్లి కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి. సో ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆల్రెడీ
ఆ కుటుంబం నుంచి కుటుంబం పెద్ద అయినటువంటి వ్యక్తిని కోల్పోయి సో ఆ కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళకి తక్షణమే చర్యలను చేపట్టి వారికి న్యూ పెన్షన్స్ అనేది అందించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అండ్ సభ్యులు కూడా అదే కోరడం జరిగింది. ఇంకొక విషయం ఏదైతే హౌసింగ్ గత ప్రభుత్వ హయాంలో జగనన్న హౌసింగ్స్ అని మన ఆనందపురానికి సంబంధించి 180 హౌసెస్ అండ్ ఎల్పిసిలు ఇచ్చారు, ఇల్లులు కట్టుకున్నారు. ఇది విలేజ్ ఆనందపురము లేఅవుట్ దగ్గరలో అండి. సో అప్పుడు ఇవ్వడం జరిగింది. మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఏది కూడా లేనటువంటి పరిస్థితి. మీకు అందరికీ తెలుసు జగనన్న కాలనీలో ఎలక్ట్రిసిటీ అండ్ తర్వాత వాటర్ అన్ని ఫెసిలిటీ కల్పించే వాళ్ళకి హౌసింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అందులో ఇప్పుడు ఏదైతే సుమారుగా 180 మంది ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేనటువంటి పరిస్థితి. సో దాని గురించి కూడా ప్రస్తావించారు. అదేవిధంగా మరి ముఖ్యంగా సివిల్ సప్లైకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం పేదలకు గ్యాస్ ఏదైతే 3 సిలిండర్లు ఫ్రీ అన్నారో ఇప్పటి వరకు రెండు సిలిండర్లు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. దాదాపుగా 5,15,000 మంది దానికి ఉంటే కేవలము 3,71,481 మందికి మాత్రమే ఫస్ట్ విడతలో ఇచ్చారు. సెకండ్ విడతలో కూడా 3 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల చీఫ్ అధికారి వివేక్ యాదవ్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లు పలు సలహాలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొనడంతో డిఆర్ఓ శ్రీనివాసమూర్తి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. Not entitled to be registered in that role, provided that before taking any action, the electoral registration officer shall give the person concerned a reasonable opportunity of being heard in respect of the action proposed to be taken in relation to him after proper verification of facts in such manner as may be prescribed. So the point is any deletion and all, a reasonable opportunity should be given to the elector. Section 23. Any person whose name is not included in the electoral roll of a constituency may apply to the ERO for the inclusion of his name in that roll. The ERO shall, if satisfied that the applicant is entitled to be registered in the electoral roll, direct his name to be included therein after proper verification of facts in such a manner as may be prescribed. So here also the last point, no amendment, transposition or deletion of any entry shall be made under section 20. వాజనీయస్లో కాసేపు విరామం.
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖలో మరో ప్రధానమైన అంశంగా ప్రభుత్వ వైద్య కళాశాలల అంశం సభలో ప్రస్తావించారు. వైసీపీ ఎమ్మెల్సీ పెనుమత్స సూర్యనారాయణరాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించడం జరిగిందని అన్నారు. దానికి బదులుగా మంత్రి కొండపల్లి గుమ్మిడి సంధ్యారాణిలు ఘాటుగా సమాధానమిచ్చారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వం అభివృద్ధి దిశగా నడుస్తున్నాయని అన్నారు. పీపీపీ విధానంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ త్రిబుల్-పీ విధానంపై ఇరు పార్టీల నాయకుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయొద్దని సభ్యులు డిమాండ్ చేస్తూ ప్రభుత్వం దృష్టిలో ఉంచమని మంత్రులకు వివరించారు. పీపీపీ విధానంతోనే నాణ్యమైన వైద్య ఉచిత సీట్లు కూడా పెరిగే అవకాశం ఉందని వారు చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే పేదలకు డాక్టర్ చదివే అవకాశం లేదని ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు అన్నారు. మంత్రి కొండపల్లి డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణలు మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య కళాశాలల అభివృద్ధికి మాత్రమే పీపీపీ విధానం తీసుకుని వచ్చిందని ఆ విషయాన్ని గమనించాలని అన్నారు. నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అందుతాయని తెలిపారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అసలు విషయాలు మరచి పొలిటికల్ హీట్ పెంచే ప్రయత్నం చేశారు. దీంతో సభ్యులకు అసలు సమస్యలపై మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. సమాధానం కావాలా? శాసనసభ్యురాలుగా శాసనసభ్యురాలుగా మీరు ప్రారంభించవచ్చు. ప్రాసెస్ మీరు చెప్తుందండి. లో జరిగినటువంటి ప్రతి ట్రీట్మెంట్ కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా జరిగినటువంటి ట్రీట్మెంట్ అంతటికీ కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా పేమెంట్ వస్తుంది. ట్రస్ట్ పేమెంట్ ఫ్రీగానే ట్రీట్మెంట్ అనేది ఫ్రీగానే జరుగుతుంది. హాస్పిటల్ యాజమాన్య హాస్పిటల్ బోర్డు ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీకి ట్రస్ట్కి రాస్తారు. ఏమని? ఈ ట్రీట్మెంట్ పలానా పేషెంట్కి మేము చేశాము, ఈ ఆపరేషన్ పలానా వాళ్ళకి మేము చేశాము అని చెప్తే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ ఏదైతే మన విజయనగరం హాస్పిటల్ ఉందో దానికి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మెడికల్ కాలేజ్కి కావాల్సినటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం కావచ్చు, స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం అవ్వచ్చు, పేషెంట్స్కి కూడా లేటెస్ట్ సదుపాయాలు కల్పించాలన్న ఒక సెల్ఫ్ సఫిషియెంట్ మోడల్లో తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ కాలేజెస్ వచ్చినా కూడా ఇదే మోడల్ జరుగుతుంది. ప్రైవేట్ కాలేజీలు ఉండవయ్యా చెప్తున్నాను. సభ్యులు గారు ఒక నిమిషం సభ్యులు ఈరోజు ప్రైవేట్ మెడికల్ పీపీపీ మోడల్లో వచ్చిన నేను ఒకటే చెప్తున్నాను, నేను రెడీగా ఉన్నాను. మాట్లాడే విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సభ్యులు గౌరవంగా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఫ్రీగా ఏదైతే ఉందో అది పీపీపీ మోడల్లోనే ఫ్రీగానే వస్తుంది. నాణ్యమైన ట్రీట్మెంట్ ఏదైతే ఈ రోజు మెడికల్ కాలేజీల్లో వస్తుందో అదే ట్రీట్మెంట్ రేపు పీపీపీ విధానంలో కూడా వస్తుంది. వీటిలో అపయోగం అనేది ఏమి పెట్టుకోకండి. ఈ రోజు మీరు చర్చకి రండి. నేను చర్చకు రెడీగా ఉన్నాను. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 32, 33 వార్డుల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆ వార్డు జనసేన నాయకులతో కలిసి నీలమ్మ వేప చెట్టు సమీపంలో మహాత్మాగాంధీ సామాజిక భవనంలో ప్రజావాణి నిర్వహించారు. 2 వార్డుల ప్రజలు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఎమ్మెల్యేకు ఆర్జీలు సమర్పించారు. అధికారుల సమక్షంలో కొన్ని సమస్యలను తక్షణ పరిష్కారం సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడారు. తనకు అధికారం కట్టబెట్టిన ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా క్రమం తప్పకుండా జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. 33వ వార్డులో జనవాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా అధికారులు అందరూ ప్రజలు కూడా వచ్చి వాళ్ళ వినతుల్ని ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది. అలానే త్వరగా వీటిని పరిష్కరిస్తారని మేము ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. అలానే ప్రతి వార్డులో కూడా ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని మేము ఎమ్మెల్యే గారికి అండగా ఉంటూ ప్రజలకు అండగా ఉంటూ ఇంకా కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తాం. 33, 32 వార్డుల్లో జనవాణి నిర్వహిస్తున్నాం. జెర్సీ గారితో పాటు స్థానిక కార్పొరేటర్లు, ఉమ్మడి పార్టీ నాయకులు,
అన్ని విభాగాల అధికారులందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ కూడా ఎప్పటిలాగానే హౌసింగ్, పెన్షన్స్, మేజర్ ప్రాబ్లమ్స్, అలాగే యూనిటీ ప్రాబ్లమ్స్. సో ఖచ్చితంగా మా దృష్టికి వచ్చినట్టు జనవాణిలో వచ్చిన ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం. ఇవాళ విశాఖపట్నాన్ని గ్రీన్ సిటీగా ఉంచాలి, విశాఖపట్నంలో ఉండే ప్రజలు ఆర్థికంగా సామాజికంగా వెలగాలి అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం. అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చేస్తామని తెలియజేస్తామని ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ మెయిన్ విజయవాడ పార్టీ ఆఫీసులో కూడా గ్రీవెన్స్ పెట్టి అక్కడికి వచ్చిన వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తున్నారు. కాబట్టి అదే బాటలో మేము కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ముందుండి క్లియర్ చేసుకొని వెళ్తా ఉన్నాం. 1 by 1 గ్రీవెన్స్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా క్లియర్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కానీ పెన్షన్ కానీ చేస్తామని తెలియజేస్తాం. కార్యక్రమానికి మంచి స్పందన. మరి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో సమస్యలు లేని నియోజకవర్గంగా మరి మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు తీర్చిదిద్దుతున్నారు. ప్రతి వార్డులో కానీ అమెరికాలో న్యూయార్క్ మేయర్గా డెమోక్రటిక్ అభ్యర్థి జొహ్రాన్ మమార్దని గెలుపు ట్రంప్ నిరంకుశ విధానాలకు చెంపపెట్టని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. మేయర్గా గెలిచిన జొహ్రాన్ మమార్దనికి జేజేలు పలుకుతూ సిపిఎం ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అమెరికా ప్రపంచ సామ్రాజ్యవాద నిరంకుశ విధానాలకు విడిపోయిన ప్రజలు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా మేయర్గా ఎన్నుకున్నారని న్యూయార్క్ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారని అనడానికి ఈ మేయర్ ఎన్నిక నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు, నాయకులు జగన్మోహన్ రావు, రమణ, వెంకటేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గెలిచిన మమదాని ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన వ్యక్తిగా, ప్రజల పక్షాన నేకరంగా నిలకడగా పోరాడే వ్యక్తిగా వీళ్ళ గుర్తింపు పొందారు. అమెరికాలో అనుసరిస్తున్న విధానాలు, కార్పొరేట్ల పక్షంలో ఉన్న ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగానే ఈ పిలుపు. అందుకని ఈ పిలుపులో భాగంగా మొత్తం ప్రపంచ యావత్తు కూడా వీళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి. వీళ్ళ ఆయన మమదాని ఆయనకు ప్రకటించుకున్నాడు, నేను సోషలిస్ట్ని, కమ్యూనిస్ట్ని అని చెప్పేసి. అంటే కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న చోట కమ్యూనిస్టుల పరిపాలన ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి ఆ విధానాలు ఏవైతే అక్కడ అమలు చేస్తున్నారో ఆ విధానాలనే తను కూడా పుణికి పుచ్చుకొని ఆ విధానాలు ప్రాతిపదికనే అమెరికాలో మేయర్గా వచ్చిన తర్వాత అక్కడున్న పరిస్థితుల్లో ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు పెట్టాడు. ఒకవేళ ఆయన మమదానికి గెలిస్తే అమెరికా నిధులు ఇవ్వదు, ఆ మేయర్ న్యూయార్క్కి ఎటువంటి సహకారం ఉండదు అని బెదిరించే ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని బెదిరించినా ఎన్ని చేసినా ఈయనకి అవకాశం ఇవ్వాలి. ఈరోజు ఆయన ఆలోచనలు సరైనవి, ఆలోచనలకు అనుగుణంగా మనందరం మద్దతు ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజానీకం ముందుకు రావడం అనేది ఒక మంచి పరిణామం. కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష నేడు 4వ రోజుకు చేరుకుంది. గత 2 రోజుల క్రితం కాంట్రాక్టర్లతో కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ చర్చలు జరిపినప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. దీంతో కార్పొరేషన్ పరిధిలోని జరగవలసిన అభివృద్ధి పనులకు ఆటంకం కలిగింది. దీంతో నిర్మాణ పనులు ఎక్కడ వేసినా గొంగళి ఎక్కడే అన్నట్లుగా పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. విజయనగరం పురపాలక సంఘం పరిధిలో ఉన్న 50వ డివిజన్లో అభివృద్ధి పనులు చేసేందుకు వార్డుకి 20 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగా వార్డులోని సీసీ రోడ్లు, డ్రైనేజీ, కాలువల నిర్మాణం, త్రాగునీటి సరఫరాకు సంబంధించి పైపు లైన్లు, వార్డు పరిధిలో ఉన్న మరమ్మతులకు స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తర్వాత వార్డులలో పనులు ప్రారంభమై గత 2 నెలలుగా వర్షాలు పడటంతో పనులకు ఆటంకం కలిగింది. ఇక పనులు ప్రారంభించేందుకు సిద్ధమైన కాంట్రాక్టర్లకు నిధుల కొరత ఏర్పడటంతో 2 ఏళ్ల క్రితం చేసిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించాలని కోరుతూ కాంట్రాక్టర్లు విజయనగరం పురపాలక సంఘం అధికారులను ఆశ్రయించారు. బిల్లులు చెల్లించేందుకు నిధులు ఉన్నప్పటికీ మాకు ఎటువంటి ఆస్కారం లేదని, కాబట్టి నిధి పోర్టల్లో పెడతామని అధికారులు చెప్పడంతో కాంట్రాక్టర్లలో ఆందోళన మొదలైంది. పాత బిల్లులు చెల్లించకుండా కొత్త పనులు చేపట్టలేమని కాంట్రాక్టర్లు మున్సిపల్ అధికారులకు తెగేసి చెప్పడంతో కార్పొరేషన్ అధికారులు కాంట్రాక్టర్ల మధ్య జరిగిన చర్చలు కొలికి రాకపోవడంతో కాంట్రాక్టర్లు నిరసన కొనసాగిస్తున్నారు. దీంతో విజయనగరం పట్టణం పరిధిలోని ఉన్న 50 డివిజన్లలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు అరకొరగా పూర్తిగా, మరికొన్ని పనులు అర్ధాంతరంగా ప్రారంభ దశలోనే ఆగిపోయాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్ నుంచి మాకు రావాల్సిన బకాయిల బిల్లులు ఇస్తే గానీ అభివృద్ధి పనులు ప్రారంభించమని కాంట్రాక్టర్ల అసోసియేషన్ అధికారులకు తేల్చి చెప్పడంతో పట్టణంలో
చేపట్టిన అభివృద్ధి పనులకు ఆటంకం కలిగింది. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అదితి గజపరాజు అర్ధాంతరంగా ఆగిన అభివృద్ధి పనులపై ఎందుకు దృష్టి సాధించడం లేదని ఆసక్తి నెలకొంది. అధికారుల మాటలు చేస్తున్న చేష్టలకు పొంతన లేకుండా పోతుందని, కాబట్టి మున్సిపల్ అధికారులు స్పందించి మా సమస్యను పరిగణలోకి తీసుకుని సమస్య పరిష్కారం చేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. బకాయిలపై వారికి మేము అడగ్గా వారు చెప్పినది ఏంటంటే, మా దగ్గర మా అకౌంట్లో అయితే డబ్బులు కనబడుతున్నాయి, కానీ మాకు ఆ డబ్బులు పేమెంట్ చేయడానికి మాత్రం మాకు ఇంతవరకు ఎటువంటి సూచనలు ఇవి రాలేదు. మొన్న కమిషనర్ వారు ఇచ్చిన పత్రికా ప్రకటనలో ఏం చెప్పారంటే, మొత్తం 11 కోట్ల చిల్లర పేమెంట్లు కాంట్రాక్ట్ వారికి రావాల్సి ఉన్నాయి, కానీ 2 కోట్ల 3 కోట్ల చిల్లర పేమెంట్లు మేము చెల్లించి ఉన్నాము నిధి పోర్టల్ ద్వారా. మిగిలిన బాకీలు 8 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది అని చెప్పేసి వారు అన్నారు. నిన్న మాట్లాడాం, మొన్న మాట్లాడాం. కమిషనర్ వారు మాకు ఇచ్చిన హామీ మేరకు మేము ఏం పనులు చేశామో, ఎలా చేశామో, ఎలా మేము మోసగింపబడాము అనేది మీ పత్రికాముఖంగా కూడా మేము నిన్న మొన్న చెప్పి ఉన్నాము. కానీ నిన్న జరిగిన చర్చల్లో వారి నుంచి ఎటువంటి సానుకూల స్పందన అయితే రాలేదు. మీరు కమిషనర్ గారు ఉన్నప్పుడు రావాల్సింది కదా అని చెప్పి వారు అన్నారు. కమిషనర్ గారు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండరో మాకెలా తెలుస్తుందండి? మా సభ్యులు వచ్చారు, మా సభ్యులను మేము తోడుకొని మీ దగ్గరికి వచ్చాము, మీతో చర్చలు జరుపుదామని వచ్చాము. మీ చర్చల్లో మాకు ఎటువంటి సానుకూల స్పందన కనిపించలేదు అన్న ఉద్దేశంతో మేము ఈ ధర్నాని కొనసాగించడానికి నిర్ణయించుకున్నాము. ఇది ఎప్పటికి అవుతుంది అంటే మా సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ ధర్నా కొనసాగుతుంది. విశాఖ వేదికగా ఈ నెల 14, 15వ తేదీలలో సిఐఐ భాగస్వామ్య సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. సదస్సు కోసం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో రూపుదిద్దుకుంటున్న ప్రధాన వేదికను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అధికారులు సిఐఐ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం జీబీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ పీల శ్రీనివాసరావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కు విశాఖను సిద్ధం చేస్తున్న జీబీఎంసీ సిబ్బంది తీరు